మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం జూన్ నెలలోకి అడుగుపెట్టాం. 2026లో ఆల్రెడీ జూన్ మాసం హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయినట్టే. జూన్ మాసంలోకి అడుగు పెడుతూ 31వ తారీఖు నుంచి మే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చిందే, జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారం నుంచే గురు భగవానుడి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగం. సో దీని గురించి అన్ని రాశులకి సపరేట్ వీడియోస్ కూడా చేసాం. సో గురుడి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలి ఈ వారం. అలాగే బుధుడు కూడా మిథున రాశి తన స్వక్షేత్రంలోకి వృషభ రాశి నుంచి రావడం జరిగింది. సో మేజర్గా ఈ రెండు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మనకి జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనరాశిలో, కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో, వృషభంలో రవి యొక్క సంచారం, బుధ శుక్రులు మిథునంలో, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, రాహు అలాగే కుంభరాశిలో సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే వృశ్చిక ధనుర్ మీనరాశుల మీదగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం ఆధారంగా అలాగే మిగతా గ్రహస్థితి ఆధారంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో తులారాశి వాళ్ళకి సంబంధించి తులారాశి వారికి షష్టమంలో శని, అలాగే భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది జనరల్గా. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షష్టమంలో శని యొక్క సంచారం. శని భగవానుడు యాక్చువల్గా షష్టమంలో బాగా యోగిస్తారు. న్యాచురల్ ట్రాన్సిట్ ఇది ఒక పాపస్థానమైన 6th హౌస్లో పాపగ్రహమైన శని ఇన్ జనరల్గా బాగా యోగించటం వల్ల డెఫినెట్లీ ఎన్నో సమస్యల నుంచి అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కొన్ని చిక్కు సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి సంబంధించిన విషయాల్లో శాటర్న్ ఇక్కడ మీకు చాలా బాగా కోఆపరేట్ చేయడం మనం గమనించవచ్చు. దాంతోపాటుగా తులారాశికి అద్భుతంగా బుధ శుక్రుల యొక్క యుతి, అసలు రాశ్యాధిపతి వెళ్ళి అక్కడ బుధుడితో మిత్రక్షేత్రంలో ఆయన స్వక్షేత్రంలో ఉండగా కలిసి ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్, లక్, ఫార్చ్యూన్, ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో జూన్ మొదటి వారం తులారాశి వాళ్ళకి చాలా వరకు ఫేవర్ మీ మహర్దశ అంతర్దశలు యోగిస్తే డెఫినెట్లీ ఇట్ విల్ ఏ వెరీ గుడ్ టైం ఫర్ ఆల్ యువర్ ఫార్చునేటెడ్ సిచ్యువేషన్స్. అదృష్టానికి లింక్ అయి ఉన్న మీ జీవితంలో ఎనీ సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ డెఫినెట్గా ఈ టైం మాత్రం మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. అలాగే ఈ రాశికి లాభస్థానంలో కేతు యొక్క సంచారం, కేతు కూడా లాభస్థానంలో చాలా లాంగ్ రన్గా యోగిస్తూ ఉన్నాడు. సో కేతు డెఫినెట్గా ఈ యొక్క లాభస్థానంలో బాగా యోగిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మైండ్ రెస్ట్లెస్గా ఉంటుంది, కంటిన్యూస్ థింకింగ్ ఉంటుంది. బట్ ఎనీవే వచ్చే ప్రాఫిట్స్లో కొద్దో గొప్ప మీకు చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి కేతు ట్రై చేస్తున్నారు. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి చంద్రుని యొక్క నీచరాశి సంచారంతో ద్వితీయ స్థానం నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే చంద్రుడి యొక్క ద్వితీయ స్థానంలో ఇక్కడ స్టార్ట్ అయ్యిందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అష్టమంలో రవి దోషం ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి సమ్ టైమ్స్ ఎక్స్పెండిచర్స్, పేమెంట్స్, కొన్ని ఖర్చులు ఇలాంటివి ఫ్యామిలీ ఓరియంటెడ్గానో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇచ్చానో కొన్ని ఉండే ఆస్కారాలకు వారం ప్రారంభంలో మనకు కనిపిస్తున్నాయి. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్. అండ్ ఇటు ఉద్యోగానికి ఆరోగ్యానికి రెండింటికి కారకుడైన రవి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఈ విషయాల్లో కేర్ తీసుకుంటా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ మీద కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం కూడా 7వ స్థానంలో ఉంది.
యాక్చువల్గా సప్తమ స్థానంలో కుజుడు ఇన్ జనరల్గా కొంచెం డామినేటింగ్ ఇష్యూస్ సమ్ కొన్నిసార్లు మీ ఎదుటి వాళ్ళతో ఎక్కువ మార్చిస్తే ఫైటర్ ప్లానెట్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల దగ్గర వాళ్ళతోనే మనం ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ జరుగుతుంటాయి. బట్ ఓన్ హౌస్లో ఉండటం వల్ల అంత డ్యామేజ్ అయితే జరగదు. వీటి విషయాల్లో కొంచెం స్టెబిలైజేషన్ అనేది మంచిది. మీ ఓన్ పీపుల్ దగ్గర మన డామినేషన్ ఏంటనేది, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, అది కుటుంబ సభ్యులైనా కావచ్చు. అలాగే ఇక్కడ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, డెఫినెట్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ చంద్రుని యొక్క సంచారం తృతీయ స్థానంలో ఇక్కడ మనకు ఉన్నందుకు మెయిన్గా ఏంటంటే మీ ప్రొఫెషనల్ లెవెల్స్లో ఇక్కడ నుంచి వృత్తిపరంగా కొన్ని స్పెషల్ ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టాలి అనుకుంటారు. కొన్ని స్పెషల్ ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీ వృత్తికి కానీ ప్రొఫెషన్ కానీ ఎటువంటి కారణాల వల్ల అయినా ఆటంకాలు ఏమన్నా కలుగుతున్నాయా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడం కూడా మంచిది. అలాగే వారాంతానికి చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే చతుర్థంలో చంద్రుడు ఉన్నారో ఇన్ జనరల్గా అక్కడ రాశ్యాధిపతి శని కూడా కొంచెం షష్టమ స్థానంలో ఉన్నారు. సో సమ్ టైమ్స్ ఈ ఫీల్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన లిటిగేషన్స్ కావచ్చు, అండ్ డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో కొన్ని రిపేర్స్ కావచ్చు, రెనోవేషన్స్ కావచ్చు, ఇలాంటి సందర్భాలు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించి కండిషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి మేజర్గా మనం చూసినట్టయితే కనుక అష్టమ రవి దోషం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. అష్టమ రవి దోషానికి జపాకుష్మ సంకాసం చదువుకోవటం, కేజీపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం చాలా మంచిది. వాటి రవికి ప్రత్యేకంగా ఈ వారం మీరు డైలీ జపాకుష్మ సంకాసం చదువుకోవటం, రవికి ప్రత్యేకంగా చేయటం వల్ల ఈ వీక్లో మనకి ఎక్స్క్లూజివ్గా రవి యొక్క రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.